30 సంవత్సరాలండి. వీళ్ళ హస్బెండ్కి వచ్చి 32 ఇయర్స్. పెళ్ళై 9 సంవత్సరాలు అయింది కదమ్మా. 9 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. కాకపోతే వీళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉంటాడనమాట. ఇయర్లీ వన్స్ వచ్చిపోతూ ఉంటాడనమాట అబ్బాయి. సో 3 ఇయర్స్ నుంచి మా దగ్గరికి వస్తుంది ఈ అమ్మాయి. వాళ్ళ హస్బెండ్ వచ్చిన ప్రతిసారి వస్తుంది, మేడం ఈ 1 మంతే ఉంటాడు మా హస్బెండ్, మీరు ఎట్లా ఒకటి ప్రెగ్నెన్సీ మాకు రావాలా మేడం, మీరు ఏదో ఒకటి చేయండి అని అంటారనమాట. ఈ అమ్మాయికి ఇరెగ్యులర్ సైకిల్స్, PCOS ఉంది దానికి తోడు. సో వాళ్ళ హస్బెండ్ వచ్చిన ప్రతిసారి కూడా ఎగ్ అన్నా రిలీజ్ అవ్వదు, లేకపోతే ఈ అమ్మాయికి పీరియడ్ అన్నా రాదు. సో ఈ రకంగా 3 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. సో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు సెమెన్ శాంపిల్ ఇవ్వండి అమ్మా, మీ హస్బెండ్ది ఫ్రీజ్ చేస్తాము, ఫ్రీజ్ చేసిన తర్వాత మీ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం యూస్ చేసుకోవచ్చు అంటే ఈ పాప వాళ్ళు వినలేదన్నమాట. వాళ్ళకి ఒక డౌట్, అంటే మనదే యూస్ చేస్తారా వేరే వాళ్ళది యూస్ చేస్తారా అని చెప్పేసి. బట్ సమ్హౌ వాళ్ళు ఈసారి కన్విన్స్ అయ్యారు శాంపిల్ ఫ్రీజ్ చేసుకునే దానికి. శాంపిల్ ఫ్రీజ్ చేశారనమాట. సో వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ట్రై చేశాము. ఫస్ట్ టైమే ఈ అమ్మాయికి ఓవ్యులేషన్ ఇండక్షన్ పెట్టి IUI చేస్తే పాజిటివ్ వచ్చింది. జస్ట్ సింపుల్ లెట్రోజ్ ట్యాబ్లెట్ 5 days ఇచ్చామండి. ఒక ట్యాబ్లెటే కదా నీకు ఇచ్చింది, ఇంజెక్షన్స్ కూడా ఏమి ఇవ్వాలా నీకు. సో ఒక ట్యాబ్లెట్తోనే జస్ట్ IUI పాజిటివ్ వచ్చిందండి ఈ అమ్మాయికి. ఏమి హ్యాపీనా? కంగ్రాట్స్ రా. యా.